నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. క్యాబ్ బయలుదేరింది. క్యాబ్ చిలకలూరిపేట వెళ్లేసరికి 7:30 అయింది. అక్కడినుంచి మర్రిపాలెం 10 కిలోమీటర్లు. క్యాబ్ కుదుపులకు బుజ్జి లేచాడు. చుట్టూ చూసి వాడికి ఏం అర్థమైందోగాని కాసేపు ఎగరాడు. తరువాత కాసేపు అమ్మ ఒడిలో ఆడుకున్నాడు. వాడికి ఆకలేసిందేమో కాసేపటికి ఏడుపు మొదలుపెట్టాడు. బుజ్జిగాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసుకుని వెళ్లే దారిలో ఒక హోటల్ దగ్గర ఆపి డ్రైవర్తో కలిపి ముగ్గురు టిఫిన్ చేశారు. బుజ్జికి ఇడ్లీ పెట్టి మాలతి తాను తినింది. బావా? మాధవి అడిగితే చెప్పలేదు. కనీసం నాకేనా చెప్తావా? ఎక్కడికి వెళ్తున్నాము? మనం గుంటూరు జిల్లాకి వచ్చాము అంటే ఆయన దగ్గరికి వెళ్తున్నాము అని అర్థమైంది. వాళ్ల అమ్మకి బాలేదని చెప్పారు. అంటే అత్తగారికి ఏమన్నా అయిందా? అని ప్రశ్నించింది. ఇంకొక అరగంట ఆగు మాలతి. అన్ని విషయాలు తెలుస్తాయి అన్నాడు కుమార్. ఇంక మాలతి ఏమీ మాట్లాడలేదు. మర్రిపాలెం వచ్చాక సార్? మర్రిపాలెం వచ్చింది అన్నాడు డ్రైవర్. క్యాబ్ ఎక్కడ ఆగాలో చెప్పాడు కుమార్ దారి కనుకుంటూ డ్రైవర్ క్యాబ్ని కరెక్ట్గా మర్రిపాలెంలోని కళ్యాణ మండపం దగ్గర ఆపాడు. కార్ దిగా క్యాబ్ డ్రైవర్కి డబ్బులు ఇచ్చి పంపించేశాడు. మాలతి ఆశ్చర్యంగా కళ్యాణ మండపం వైపు చూసి, బావా? ఆయనకి ఒక చెల్లి ఉంది. తన పెళ్ళేమో అంది ఆనందంగా. కుమార్ ఏమీ మాట్లాడకుండా, రా లోపలికి వెళ్దాం అంటూ బుజ్జిని ఎత్తుకుని కళ్యాణ్ మండపంలోకి అడుగుపెట్టాడు. ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తిని చూసి, సుబ్బారావుగారు కావాలండి అని అడిగాడు. ఆ వ్యక్తి సుబ్బారావా? అని కుమార్ని మాలతిని ఎగాదిగా చూసి, నేను తీసుకెళ్తాను రండి అని లోపల అడుగుపెట్టి దూరంగా మాట్లాడుతున్న ఒక వ్యక్తిని చూసి, ఓ సుబ్బారావు అని పిలిచాడు. తన వంక తిరిగిన ఆ వ్యక్తిని చూసి, వీళ్ళు నీకోసమే వచ్చారంట అని చెప్పి మళ్ళీ కుమార్ వంక తిరిగి, అదిగో ఆయనే సుబ్బారావు అని చెప్పి వెనక్కి తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఎవరు బాబు మీరు? నేనెప్పుడూ ఈ ఊర్లో మిమ్మల్ని చూడలేదు అంటూ కుమార్ని మాలతిని బుజ్జిని చూస్తూ ముందుకు నడుచుకుంటూ వచ్చాడు సుబ్బారావు. నమస్తే బాబాయ్గారు అని మర్యాదగా చెప్పాడు కుమార్. మాలతి వైపు తరిగే, మాలతి, ఈయన మీ మామగారు. ఆయన కాళ్లకు దండం పెట్టు అని చెబుతూ బుజ్జిని మాలతికి ఇచ్చేశాడు. సుబ్బారావు వంక తిరిగి, తన పేరు మాలతి. తను గణేష్ భార్య, మీ కోడలువాడు మీ మనవడు అని ప్రశాంతంగా చెప్పాడు కుమార్. మాలతి ఆశ్చర్యంగా చూస్తూనే బుజ్జితో సహవంగా సుబ్బారావు కాళ్లకి దండం పెట్టింది. సుబ్బారావు ఏ భావం లేకుండా, లేవమ్మా అని చెప్పి, రామ్మా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని పక్కనున్న వ్యక్తితో, ఒరేయ్ వెంకట్రావు, లక్ష్మి ఎక్కడుందో చూసి తనను ఇక్కడికి రమ్మని చెప్పు అన్నాడు. పక్కనున్న కుర్రాడిని చూసి, బాబూ, 4 కుర్చీలు ఆ గదిలో వేయి అని చెప్పి గది లోపలికి నడిచాడు. సుబ్బారావు వెనకాల కుమార్ని అనుసరిస్తూ బుజ్జిని ఎత్తుకొని మాలతి ఇద్దరూ ఆ గదిలోకి వెళ్లారు. అంతలో ఆ బాబు వచ్చి కుర్చీలు వేశాడు. కుర్చీలో కూర్చోండి అన్నాడు సుబ్బారావు. కాని ఎవరు కుర్చీలో కూర్చోలేదు. ఎవరు వచ్చారు అనుకుంటూ ఒక ఆమె లోపలికి వచ్చింది. మాలతి కుమార్ ఇద్దరు ప్రశ్నార్థకంగా ఆమె వంక చూశారు. వాళ్ల మొహాల్ని చూసిన సుబ్బారావు, ఈమె లక్ష్మి, నా భార్య, మీ అత్తగారు అన్నాడు. వెంటనే మాలతి వెళ్లి కాళ్లకు దండం పెట్టింది. నిండు నూరేళ్లు సుఖంగా ఉండమ్మా
అని మనస్ఫూర్తిగా దీవించి మాలతిని పైకి లేపి, ఎవరండీ ఈమె? అని అడిగింది. గణేష్ భార్య నీ కోడలు అన్నాడు సుబ్బారావు. ఆ మాట వినగానే లక్ష్మి మొహం మారిపోయింది. మాలతికి దూరంగా జరిగి, వీళ్లకు ఈ విషయం ఎలా తెలిసింది అని ప్రశ్నించింది. ఏమో, నాకు తెలియదు. ఇప్పుడే నన్ను వెతుక్కుంటూ వచ్చారు అన్నాడు సుబ్బారావు. మాలతికి ఏమీ అర్థంకాక అటు ఇటు చూసి, ఈయనగారు ఏరి? అన్నది. ఉన్నాడులేమ్మా, ఉన్నాడు. సమయానికి నువ్వు వచ్చేశావుగా. వాడు వస్తాడులే. లక్ష్మి కోపంగా. వెంటనే సుబ్బారావు, నువ్వు ఆగు అని కుమార్ వంక తిరిగి, బాబూ, నేను చేసింది తప్పే కావచ్చు. కాని మాకు ఇంకో మార్గం లేదు. మాకు ఉన్నదంతా తీసుకెళ్లి వాడి చదువుకి ఖర్చు పెట్టాం. కాని వాడు చదువు సంధ్య వదిలేసి మీ అమ్మాయి చుట్టూ తిరిగాడు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసి తన చెల్లికి పెళ్లి చేస్తాడేమో అనుకున్నాను. కాని అత్తెసరు మార్కులతో గట్టెక్కాడు. కనీసం ఏదో చిన్నా చితక ఉద్యోగం చేస్తే వాడికి పెళ్లి చేసి వచ్చిన కట్నం డబ్బులతో చెల్లి పెళ్లి చేద్దామనుకున్నాను. కాని వాడు మీ అమ్మాయిని చేసేసుకున్నాడు. వాడైతే నన్ను, వాళ్ళమ్మని, వాళ్ల చెల్లిని వదిలిపెట్టాడు. కాని నేను వదిలిపెట్టలేను కదా. చెల్లి పెళ్లి చేయాలి. ఎలా చేయాలి? తనకిప్పుడు మంచి సంబంధం వచ్చింది. మాకు బాగా నచ్చింది. పెళ్ళికొడుకుకి గవర్నమెంట్ జాబ్. అయినా మా అమ్మాయి నచ్చి కేవలం 2 లక్షలు అడిగారు. పెళ్ళి ఘనంగా చేయమన్నారు. దానికి 2 లక్షలు అవుతుంది. మొత్తం 4 లక్షలు కావాలి. అందుకే వాడిని పిలిపించాను. డబ్బులు అడిగాను. వాడు నా దగ్గర లేవు అన్నాడు. మిమ్మల్ని అడగమన్నాను. కోడలి అమ్మగారికేదో ఆపరేషన్ అయింది. ఇప్పుడు వాళ్ల దగ్గర డబ్బులు ఉండవేమో అన్నాడు. మరి ఇంకేం చేయను? అందుకే ఇలా చేశాను. అయినా ఒక ఆడకూతుర్ని మోసం చేస్తే మాకే మంచిది కాదు. అందుకే ఈ సంబంధానికి ఒప్పుకున్నాం. పెళ్లికూతురు పిచ్చిది. వాళ్ల అమ్మానాన్నకి వాళ్ల అమ్మాయికి పెళ్లి అయితే చాలు అన్నారు. ఈ పిల్లతో కాపురం చేయాల్సిన పనిలేదు. ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఏదో నెలకొకసారి వచ్చి పలకరిస్తే చాలు అన్నారు. మా అమ్మాయి పెళ్లి ఘనంగా చేస్తామని చెప్పారు. అందుకే ఒప్పుకొని ఈ పెళ్లి చేస్తున్నాం. మీకు తప్పే అనిపించవచ్చు. నాకు ఇంకో మార్గం లేదు అన్నాడు గంభీరంగా. మాలతి నిర్ఘాతపోతూ వింటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. మొత్తం అర్థమయ్యేసరికి ఆమెకు ఏడుపు వచ్చింది. వెంటనే వెక్కిళ్ళు పెడుతూ ఏడవడం మొదలుపెట్టింది. కుమార్ మాలతి వంక చూశాడు. బుజ్జి తన తల్లి ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక తాను కూడా ఏడవడం మొదలుపెట్టాడు. కుమార్ బుజ్జిని ఎత్తుకోబోయాడు. కాని అమ్మని వదిలి బుజ్జి రాలేదు. చూడమ్మా, ఏడవకు. మాకు కూడా ఈ పెళ్లి చేయడం ఇష్టం లేదు. కాని తప్పదు. మా అమ్మాయి పెళ్లి కోసం చేస్తున్నాం. నీకు ఇష్టం లేకపోతే ఆ డబ్బులు మీరు ఇచ్చేయండి. ఈ పెళ్లి ఆపేస్తాం అన్నాడు సుబ్బారావు. మాలతికి ఏం చేయాలో, ఏం చెప్పాలో అర్థం కాలేదు. వాళ్లు అడిగిన దాంట్లో, చెప్పిందాంట్లో మాలతికి తప్పేమీ అనిపించలేదు. ఈ పెళ్లి ఆపాలి అంటే 4 లక్షలు కావాలి. బావ్ ఇవ్వగలడా? తను మాత్రం ఎక్కడినుంచి తీసుకురాగలదు అని ఆలోచిస్తూ ఉంది. తొందరగా చెప్పమ్మా. తొందరగా చెప్తే ఇప్పుడే పెళ్లి వాళ్ల కాళ్లమీద పడి ఈ పెళ్లి ఆపించేస్తాం అన్నాడు. మేము డబ్బులు ఇవ్వలేము. మీ ఇష్టం. మీరు ఏమీ చేసుకుంటారో
చేసుకోండి అని ఏడుస్తూ చెప్పింది. వెంటనే కుమార్ అందుకొని, ఆ డబ్బులు మేము ఇస్తాం, మీరు ఈ పెళ్ళి ఆపేయండి అన్నాడు. మాలతి ఆశ్చర్యంగా కుమార్ వంక చూసింది. బాబూ, మీ దగ్గర డబ్బులు లేవని, మీరు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేరని గణేష్ చెప్పాడు. ఇప్పుడు ఈ పెళ్ళి ఆపడానికి మీరు ఇలా అంటున్నారని నాకు అర్థమైంది అన్నాడు సుబ్బారావు. లేదు ఇప్పుడు మీకు డబ్బులు ఇచ్చే మేము కదులుతాము. డబ్బులు ఇచ్చాకే ఈ పెళ్ళి ఆపండి అన్నాడు కుమార్ స్థిరంగా. ఎలా తీసుకువస్తారు అన్నాడు అనుమానంగా సుబ్బారావు. అది మా సమస్య. మీ చేతిలో ఇప్పుడే మీరు అడిగిన 4 లక్షలు పెడతాను. ముందు ఈ విషయం పెళ్లికూతురు వాళ్లకి చెప్పండి. మళ్ళీ లేటైతే వాళ్లు బాధపడతారు అన్నాడు కుమార్ అన్నాడు. పెళ్లికూతురు వాళ్లని పిలిపించాడు. సుబ్బారావు జరిగిన విషయం మొత్తం చెప్పాడు. వాళ్లు ముందు ఒప్పుకోలేదు. కాని కుమార్ చాలా మర్యాదగా, మీ అమ్మాయి పిచ్చిది అంటున్నారు. మా అమ్మాయిని ఏడిపించి మీరు ఈ పెళ్లి చేసిన లాభం ఏముంటుంది? ఇంత డబ్బులు ఇస్తూ పెళ్లి అయిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడమెందుకు? ఇలా చూడండి, మీకు తరువాత మంచి అబ్బాయి రావచ్చు. లేదా మీ అమ్మాయికే పిచ్చి అయినా నయం కావచ్చు. తర్వాత మీరే ఇబ్బంది పడతారు. మా అమ్మాయిని మీ అమ్మాయిలా భావించి న్యాయం చేయండి అని చెప్పాడు. ఏడుస్తున్న మాలతిని చూస్తూ, ఇంకా ఏడుస్తున్న బుజ్జిని చూసి వాళ్లు మెత్తబడ్డారు. సరే, మేము పెళ్ళి ఆపేస్తాము. ముందు మీరు డబ్బులు తీసుకొచ్చి చేతిలో పెట్టండి అన్నాడు కూతురు తండ్రి. ఒప్పుకున్నాడు కుమార్. ఈ పెళ్లి ఏర్పాట్లకు ఎంత ఖర్చయింది అని అడిగాడు కుమార్. 1,50,000 రూపాయలు అన్నాడు పెళ్లి కూతురు తండ్రి. కుమార్ సుబ్బారావు వంక తిరిగి, మీరు అడిగిన 4 లక్షలతో పాటు అని చెప్పి మళ్లీ పెళ్లి కూతురు తండ్రి వంక తిరిగి, ఈ పెళ్లికేనా? 1,50,000 కూడా నేను ఇచ్చేస్తాను. ఇదే ముహూర్తానికి గణేష్కి మాలతికి పెళ్లి చేసేయండి అన్నాడు కుమార్. ఈ మాటలు విని అందరూ ఆనందంగా ఒప్పుకున్నారు. మాలతి ముఖంలో ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వచ్చింది. కాని బావా, అంత డబ్బులు ఎలా తీసుకొస్తావు అని అడిగింది మాలతి. దాని గురించి నువ్వు ఏమీ ఆలోచించవద్దు. ప్రశాంతంగా ఆనందంగా ఉండు. అందరి ముందు ఈరోజు ఇప్పుడు నీకు గణేష్కి పెళ్ళి అన్నాడు కుమార్ నవ్వుతూ. లక్ష్మి మాలతి వంక తిరిగి, ఇతను మీ అన్నయ్య అని అడిగింది కుమార్ని చూపిస్తూ. అంతకంటే ఎక్కువే అని చెప్పింది మాలతి ఉద్వేగంతో. ఇంకా ఉంది. అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జె. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you.